అందరికీ నమస్కారం. నా పేరు తెలుగు అఖిల ప్రసన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈథెన్స్ బిజినెస్ స్కూల్. నిజాయితీకంటూ ఒక రూపం ఉంటే, సేవకంటూ ఒక స్వరం ఉంటే, విద్యార్థులకు అపురూపమైన ప్రేరణ ఉంటే అది మన జేడి లక్ష్మీనారాయణ సార్, మన వివి లక్ష్మీనారాయణ గారు. కొంతమంది పదవుల వల్ల గొప్పవాళ్ళు అవుతారు, మరి కొంతమంది వారి విలువలను పదవులకి తీసుకొచ్చి పదవులనే గొప్ప వాటిని చేస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. అలాంటి ఆయన జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. విద్యా విరమణ తర్వాత కూడా ఎంతోమంది 40 లక్షల దాకా విద్యార్థులను కలిసి, యువతని కలిసి వారిని మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మన తెలుగు నేల, తెలుగు వాళ్ళు ఎంతో గర్వంగా తమ సొంత వాడని, ప్రజాసేవకుడని వెలుగెత్తి చాటుకునే వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. అలాంటి మన లక్ష్మీనారాయణ గారితో, అలాంటి ఒక ప్రజాసేవకుడితో ఈరోజు మనం విద్యా భవిష్యత్తు గురించి, యువత భవిష్యత్తు గురించి, విద్యలో ఎన్నో కొత్త ప్రమాణాలతో ముందుకు దూసుకెళ్తున్న ఈథెన్స్ బిజినెస్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మీ ఇన్ జాయినింగ్ లక్ష్మీనారాయణ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ముందుగా కలాం గారు విద్యార్థులను దేశ భవిష్యత్తుగా భావించారు. ఈ ప్రయాణంలో ఆ నమ్మకం చాలా కనిపిస్తుంది. ఈ విద్యార్థులతో మమేకం అవ్వడానికి వెనుకున్న కారణం ఏంటి? ఆయన ప్రభావం ఈ ప్రయాణం మీద ఎంతవరకు ఉంది? నేను ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు యువతరం మీద ఆధారపడి ఉంటాను. అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తీసుకుంటే ఆయన ఏమన్నారంటే, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది అన్నారు. సో అంత ప్రాముఖ్యం కలిగిన యువతరం మన దగ్గర ఉంది. ముఖ్యంగా భారతదేశం తీసుకుంటే, భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. కానీ అదే భారతదేశంలో తీసుకుంటే మన సరాసరి వయసు అబౌట్ 29 years. సో ఆ విధమైన గొప్ప అదృష్టం కలిగిన భారతదేశంలో యువతరాన్ని చక్కని మార్గంలో తీసుకువెళ్లాలని సంకల్పించిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కానీ, ప్రపంచంలో ఎక్కడైనా చూసినా యువతరం పాత్ర చాలా ముఖ్యమైనది. కలాం గారు ఎప్పుడు కూడా యువతరం అంటే ఒక హోప్ అనేవాళ్ళు. యూత్ అంటే ఇట్స్ నాట్ యువర్ ఏజ్, బట్ ఇట్స్ ఏ హోప్. కాబట్టి అటువంటి ఆశాజనకంగా ఉన్న విద్యార్థి లోకాన్ని, యువతరాన్ని మనం చక్కని బాటలో తీసుకువెళ్ళాలని ఆయన మాకు అనేకసార్లు చెప్పేవారు. కాబట్టి ఆ తరువాత విద్యార్థులను, యువతరాన్ని పెద్ద సంఖ్యలో కలిసే అవకాశం నాకు కలిపింది. దానికి ముఖ్యమైన ప్రేరణ ఎవరు అంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు. లైక్ ఐపీఎస్ అధికారిగా మీ సేవా ప్రయాణాన్ని ప్రారంభించారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా దేశంలో సంచలనం రేపిన ఎన్నో కేసులకు నాయకత్వం వహించారు. మీ నిష్పక్షపాతం, నిజాయితీ, ధైర్యంతో కొన్ని కోట్లాది మంది గుండెలు దోచుకున్నారు. చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అదంతా ఒక ఎత్తు. ఈ విద్యార్థులతో కలిసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం ఒక ఎత్తు. ఏది మీరు ఎక్కువ ఇష్టపడతారు సార్? నేను ఏది చేసినా కూడా దానిలో పూర్తిగా లీనమైపోతాను. ఏ పని చేసినా కూడా ఆ పనిలో పూర్తిగా లీనమై పనిచేసే ఆ విధమైన ఒక భావాలను కూడా మళ్ళా కలాం గారే ఆయన గొప్ప స్ఫూర్తి. సో ఆ విధంగా అటు ఉద్యోగం చేస్తున్నప్పుడు నా విధులేవో నేను నిర్వహించాను. ఆ తర్వాత ఈ ప్రస్తుత కాలంలో యువతరంలో కలవడం. ఎందుకంటే ఒక యువతరం అంటే ఎలాగుంటుంటే ఒక ప్రచండమైన శక్తి ఉన్న ఒక నదీ ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహాన్ని మనం అలాగే వదిలేస్తే అది వెళ్ళి ఊర్లను ముంచేస్తుంది. కానీ అదే నదిని కనుక మనం ఆనకట్ట కట్టి దాన్ని ఆపి చేస్తే దాన్ని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లాగా తయారవుతుంది. అటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం అందరం కలిసి చేస్తున్న పని ఏంటంటే, ఈ యువతరాన్ని ఒక చక్కని దిశలో గనక వాళ్ళని తీసుకువెళుతూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ని, క్రిటికల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ని, ఇవన్నీ కూడా వాళ్ళలో గనక మనం చేయగలిగితే రాబోయే కాలంలో వాళ్ళను ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచం మారుతూ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ తీసుకున్న రకరకాల మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పులకు విద్యార్థులను మనము పరిచయం చేసి వారిలో ఏ విధమైన క్వాలిటీస్, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నది ప్రధానమైన ఉద్దేశంతో మనం పెడుతుంటాం. ఒకటి, వాళ్ళలో క్లారిటీ క్రియేట్ చేయడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, క్యారెక్టర్ బిల్డింగ్, తర్వాత లీడర్షిప్. ఈ నాలుగిటిని కూడా మనం తీసుకురాగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి ప్రపంచాన్ని చక్కగా ఫేస్ చేయగలరు. సో ఆ విధమైన సంకల్పనతో మనమంతా ఈథెన్ బిజినెస్ స్కూల్ కావచ్చు,
కలాం గారి మార్గదర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దిశగా వెళుతున్న ఒక ప్రయత్నాలు, మనం అన్నీ చేసే ఒక అద్భుతమైన ప్రయత్నాలు. సార్, ఈ కాలం విద్యార్థులతో, ఈ జనరేషన్ కిడ్స్తో రోజుకి 4 గంటలు క్లాస్ చెప్పేసరికల్లా సాయంత్రం బ్యాటరీ డౌన్ అయిపోతుంది సార్. మరి మీరు ఎలా చేస్తున్నారు సార్? మాకేమనిపిస్తుందంటే మీ మోటివేషన్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ఎనర్జీ మీరు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది సార్. సో మీ ప్రయాణంలో మీరు కలుస్తున్న ఈ వందలాది వేలాది మంది స్టూడెంట్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అవసరాలు మీకు చాలా తెలుసుంటాయి. సో ఇదంతా మనం ఎక్కడ ప్రతిబింబిస్తామంటే విద్యా వ్యవస్థలో, విద్యా విధానాల్లో. సో మీకన్నా ఎవరు చెప్పగలుగుతారు సార్? ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో, మారుతున్న విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి మార్పులు వస్తే మన విద్యార్థికి అనుగుణంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు చాలామంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ అంటే పుస్తకాల్లో ఉన్నది వాళ్ళ బుర్రల్లో ఎక్కించాలి అని అనుకుంటారు. కానీ విద్య ఎలా ఉండాలంటే అది ఒక క్రిటికల్ థింకింగ్ అన్న కాన్సెప్ట్ని వాళ్ళలో పెంచాలి. అంటే మేము లాజికల్గా ఆలోచించాలి, కరెక్ట్గా ఆలోచించాలి, డెసిషన్ మేకింగ్ అన్నది సక్రమంగా చేయాలి అన్న గుణాలని విద్యార్థుల్లో పెంచాలి. ఆ తర్వాత విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏంటంటే వాళ్ళు సరి అయిన ప్రశ్నలు అడిగే వాళ్ళుగా వాళ్ళని తయారు చేయాలన్నమాట. దాన్ని ఇన్క్విజిటివ్నెస్ అంటాం, దాన్నే క్రియేటివిటీ అంటాం. ఎప్పుడైతే క్రియేటివిటీ ఉంటుందో ఆ విధమైన శక్తి వాళ్ళకు వస్తుంది. ఏంటంటే కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతాయి, కొత్త కొత్త అన్వేషణలు కూడా జరుగుతాయి. కాబట్టి క్రియేటివిటీ అన్న కాన్సెప్ట్ని వాళ్ళను మనము చేయాలి. కాబట్టి జస్ట్ సిలబస్ కంప్లీట్ చేయడం అన్నది ఎడ్యుకేషన్ కాదు. ఈ విషయాలను వాళ్ళను పరిచయం చేస్తూ వాళ్ళను క్రిటికల్ థింకింగ్ దిశగా, క్రియేటివిటీ దిశగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా, అంటే మేము ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు సృష్టించాలి అన్న ఒక ఆలోచన వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఎందుకంటే ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది అంటారు ఒక సినిమా. అంటే ఒక చిన్న ఐడియా దాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు చూడండి, మీరు చూసుకుంటే ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, లేకుంటే స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇలా రకరకాల అప్లికేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక క్రిటికల్ థింకింగ్ నుంచి వచ్చినవి, ఒక క్రియేటివిటీ నుంచి వచ్చినవి. కాబట్టి అటువంటి ఆలోచన విధానాన్ని కనుక మనం విద్యార్థులలో కనుక ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మారుతున్న కాలంతో పాటు సిస్టమ్ కూడా మారాలి. సాధారణంగా బట్టి పట్టేసి దాన్ని ఎగ్జామ్స్లో చేయడం అది ఒకప్పటి కాలంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కుదరదు. ఎందుకంటే రొటీన్ పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వచ్చి చేసేస్తుంది. కాబట్టి భావి కాలంలో ఎవరికి మనుగడ ఉంటుందంటే ఎవరైతే సృజనాత్మకంగా ఆలోచించగలరో, క్రియేటివ్ థింకింగ్ ఎవరిలో ఉంటుందో, క్రిటికల్ థింకింగ్ ఎవరిలో ఉంటుందో వాళ్లకు ముందు భవిష్యత్తు ఉంది. కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మారాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు చూసుకుంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ముఖ్యంగా మనకు ఆ విధమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ మాత్రమే చదవాలి. కానీ ఇప్పుడు ఈ సిస్టంలో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మిగతా విషయాలను చదివితే ఏమవుతుందంటే ఒక ఇంటిగ్రేటెడ్ పర్సన్ అన్నది తయారవుతారు. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మారాలి. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ ప్రాసెస్లోనే ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్తో మీ అసోసియేషన్ జరిగిందా? చైర్మన్ కాళీప్రసాద్ గదరాజు గారితో మీ మొదటి పరిచయం ఎలా జరిగింది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్న విషయాల్లో మీకు బాగా గుర్తుండిపోయే విషయం ఏదన్నా ఉంటే మాతో పంచుకుంటారా? ఈ థేమ్ బిజినెస్ స్కూల్ చైర్మన్ గారు కాళీప్రసాద్ గారు, వారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఇక్కడ ఉద్యోగంలో ఉన్నప్పుడే వారు పరిచయం అయ్యారు. ఒక పెద్ద సంస్థ E&Y, ఏవైతే బిగ్ 4 అంటామో అందులో ప్రధానమైన సంస్థ E&Y, ఎర్న్స్ట్ అండ్ యంగ్. దానిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఏంటంటే నాకున్న పరిజ్ఞానాన్ని ఎలా సమాజానికి ఉపయోగపడాలి అన్న ఒక తపన ఆయనలో చూసేది. అప్పుడప్పుడు వాకింగ్లో కూడా మేము కేబీఆర్ పార్క్లో కలిసేవాళ్ళం. అప్పుడు కూడా మా వాకింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయనలో ఒక తపన చూశాను. ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్ వాళ్ళ ప్రజెంటేషన్ చూస్తుంటే ఈ కాలేజ్ చాలా బాగుంది అని అనుకుంటే పక్కనే ఎవరినో అడిగాను, ఇది ఎవరిది అంటే కాళీప్రసాద్ గారు స్టార్ట్ చేశారు అన్నారు. ఓ వెంటనే ఆయన తర్వాత వచ్చారు ప్రోగ్రామ్కి. అప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏంటంటే ఆయన మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఆలోచన ఒక కాలేజీ గురించి కాదు,
ఒక కోర్సు గురించి కాదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి అని నాకు అర్థమైంది. కాబట్టి సాధారణంగా ఎలా ఉంటారంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవ్వాలి, మంచి ర్యాంకుల్లో రావాలని కోరుకుంటారు. కానీ ఆయన ఏమన్నానంటే భావి తరాలను మనం తయారు చేయాలంటారు. దీన్ని ఏమంటారంటే విజనరీ యాటిట్యూడ్ అంటాం, దీన్ని తెలుగులో దార్శనికత అంటాం. కాబట్టి ఆ విధమైన దార్శనికత ఆయనలో కనిపించిన తర్వాత ఈ విషయాల గురించి చాలా డిస్కస్ చేసాం మనం. ఆ తర్వాత నుంచి మా డిస్కషన్స్ అన్నీ కూడా ఈథేమ్ బిజినెస్ స్కూల్ని ఎలా చేయాలి, ఎందుకంటే జస్ట్ ఒక అకాడమిషియన్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే ఫోకస్ వేరుగా ఉంటుంది. కానీ ఒక కార్పొరేట్లో కానీ ఒక ఇండస్ట్రియల్లో కానీ పనిచేసిన వ్యక్తి కనుక ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో, వాళ్ళు ఎప్పుడు కూడా స్కిల్స్ గురించి ఆలోచిస్తారు. ఇండస్ట్రీకి తర్వాత ఎడ్యుకేషన్కి ఈ బ్రిడ్జ్ ఎలా బిల్డ్ చేయాలి అనుకుంటారు. మీరు అమెరికాలో చూస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీని డ్రైవ్ చేస్తాయి. సో ఆ విధంగా అక్కడ ఉన్న సిస్టమ్. కాబట్టి అటువంటి సిస్టమ్ని ఫాలో అవుతూ ఇండస్ట్రీకి కానీ సమాజానికి కానీ కావలసిన నైపుణ్యాలు, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వాలి అన్న ఆయన సంకల్పన చాలా గొప్పది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్న ఈవెన్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ చూసినా కూడా రాయదుర్గులో కావచ్చు, లేకుంటే బంజారా హిల్స్లో కావచ్చు, ఇక్కడ చూస్తే ఆ క్లాస్ రూమ్ డిజైన్ కానీ, ఆ కరికులం డిజైన్ కానీ, ఆ తర్వాత కమిట్మెంట్ కానీ, మామూలుగా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అన్నవాళ్ళు ఏదో పాఠాలు చెప్పి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ టోటల్గా ఒక విద్యార్థి యొక్క పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తున్న సంకల్పన నాలో కనపడింది. సో ఆ విధంగా వారితో మొదటి పరిచయం, ఆ తర్వాత ఆ పరిచయం అలాగలా ముందుకు వెళుతూనే ఉంది. ఏం చెయ్యగలము అన్న ఒక తపన ఆయనలో నాకు ఎప్పుడు కనిపిస్తుంది. As they say, great leaders build institutions, but exceptional leaders build people along with them. Along with building a remarkable institution like ETHEM's Business School, Kali sir is also helping build us. మాకు ఆయన కల్పించే ఆపర్చునిటీస్ కానీ, విజిబిలిటీ కానీ ఇంకే ఆర్గనైజేషన్ ఇస్తుందని మేము అనుకోం సార్. హీ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ లీడర్ టు హ్యావ్. సార్, ఈథేమ్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఈథేమ్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్, ఇప్పటికీ చాలా బ్యాచెస్ గ్రాడ్యుయేషన్ అయి వెళ్ళారు కదా. కానీ ఈ బ్యాచ్ ఎవరికైతే ఈ బ్యాచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్, అది మాత్రం రిమార్కబుల్ ఉండింది సార్. అలాంటి ఒక రిమార్కబుల్ ప్రోగ్రామ్కి మీరు చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. స్టూడెంట్స్ని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశారు. మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్? మొదట ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్ గురించి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి వారు చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే కాన్సెప్ట్ వైజ్గా చాలా బాగుంటాయి, దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అన్నది జనరల్గా అనుకుంటాం. ఎందుకంటే పేపర్ మీద బాగుంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ స్థాయిలో అవుతాయా లేదా అన్నది సహజంగా ఒక అనుమానం ఉంటుంది. కానీ ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు అన్నట్టు నేను ఒక ప్రోగ్రామ్కి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము ఇంతకుముందు అసలు ఎక్కడ మాట్లాడేవాళ్ళం కాదు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే భయం ఉండేది, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏదో ఒకటి 10 సార్లు ఆలోచించాం. కానీ ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము మా ఆలోచనలు స్పష్టంగా మేము వ్యక్తీకరిస్తున్నాం. వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ వెరీ ఎఫెక్టివ్లీ. ఈ స్టేజ్ ఫియర్ అన్నది పోయింది, కాన్ఫిడెన్స్ పెరిగింది అని చాలామంది చెప్పారు. సో ఈ విధంగా ఒక పేపర్లో చూసింది రియల్గా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యి రియాలిటీలో వచ్చిన విషయాన్ని నేను చూశాను. అప్పుడు వారు అడిగారు నన్ను, మేము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, మీకున్న ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో దాంట్లో చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్గా మీరు వస్తారా అంటే, ఎక్కడ వ్యక్తి నిర్మాణం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నా పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పి ఆ విధంగా ఈథేమ్స్ బిజినెస్ స్కూల్తో అసోసియేట్ అవ్వడం జరిగింది. కానీ ఆ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏ రోజైతే నేను పార్టిసిపేట్ చేశానో ఐ హ్యాడ్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఎందుకంటే విద్యార్థులు చెప్పారు వాళ్ళలో క్రియేటివిటీ పెరిగింది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి, క్రిటికల్ థింకింగ్ పెరిగింది, క్లారిటీ ఒకటి వచ్చింది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ చేంజ్. ఎందుకంటే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే నా పద్ధతిలో ఒక 4-5 ట్రాన్స్ఫర్మేషన్లు జరగాలి మనసు. మొదటిది వచ్చేసి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్, 4వది వచ్చేసి కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, 5వది వచ్చేసి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
ఈ 5 ట్రాన్స్ఫర్మేషన్లు ఎప్పుడైతే మనిషిలో జరుగుతాయో ఆ వ్యక్తి ఒక స్థాయి నుండి ఒక అనూహ్యమైన స్థాయికి ఇట్స్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ హిస్టరీలో తీసుకున్నా కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్లు చెందిన వ్యక్తులు చాలా గొప్ప విజయాలు సాధించారు. కాబట్టి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ విద్యార్థుల్లో తీసుకురావాలన్న ఆయన సంకల్పాన్ని ఖచ్చితంగా మీతో పాటు ఉంటానని చెప్పి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కూడా సార్ చాలా క్లియర్గా మాకు కూడా చెప్పారు, మెంటర్స్ మీరు ముందుకు వస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరు ఇది స్టూడెంట్స్ వరకు తీసుకెళ్లాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏదైతే స్టూడెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ముందు మీలో రావాలి, మీలో వచ్చిందా లేదా, మీరు ఏ అనుమానం అయితే చెప్తున్నారో పేపర్ మీద చూసినప్పుడు బాగానే ఉంది, ఇది నిజంగా ఎగ్జిక్యూషన్ కుదురుతుందా అని సార్ అడిగినప్పుడు మేము భయంగానే, ఎందుకంటే ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ సార్. ఒక స్టూడెంట్స్ బిహేవియర్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ చెప్పి వాళ్ళతో చదివించి ఎగ్జామ్ రాయించడం వేరు, ఒక పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అనేది చాలా ఒక రెస్పాన్సిబుల్ థింగ్. ఎన్నో అనుమానాలతో మొదలు పెట్టినా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. మీరు చూసినట్టు కనపడిందంటే డిజైన్ కూడా చాలా చక్కగా చేశారు. అంటే స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి సెమిస్టర్లో కూడా వాళ్లకు ఏ విధంగా తర్వాత హైలీ ట్రైన్డ్ మీలాంటి వాళ్ళు ఇన్స్ట్రక్టర్ కూడా చూశాను. తర్వాత ఫుల్ ఆఫ్ కమిట్మెంట్, ఆ చెయ్యాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఈవెన్ ఆ ప్రోగ్రామ్ కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ది వే దే ఎక్స్ప్రెస్, ఇంతకుముందు మా పిల్లలు ఇలా ఉండేవారు, ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత దెర్ ఈజ్ ఏ సటిల్ చేంజ్, చాలా చేంజ్ వచ్చింది వీళ్ళలో అన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సరే, అక్కడ లెర్నింగ్ హ్యాస్ బికమ్ వెరీ మ్యూచువల్ సార్. స్టూడెంట్స్ వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారో మేము అంతే నేర్చుకుంటున్నాం సార్. ఫ్రమ్ దోస్ స్టూడెంట్స్ హూ గేవ్ అ టెస్టిమోనియల్ దట్ డే, వాళ్ళలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్. వన్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అలాంటిది ఆ రోజు మిమ్మల్ని ఆ అబ్బాయి చూసేసరికి తన మనసులో ఉన్న మాటలన్నీ నాకు ఒక మెసేజ్గా మీకు ఈరోజు చెప్పమన్నాడు. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఫర్ యూ విత్ యువర్ పర్మిషన్. సార్, Athens gave us confidence, purpose and a voice of our own. And sir, JD sir, when you joined us as our CTO, our learning journey reached a whole new level. A leader who inspires millions, a mentor who inspires us through your words, experience and guidance. You teach us to dream bigger and lead better. May you continue to inspire and touch countless life like ours. Thank you so much, sir. Meghansh, Athens Business School. Thank you, Meghansh. I'll definitely, your expectations you have expressed to me, definitely I'll contribute. Whatever little things I know, whatever little world I have seen, definitely I try to make it to see that you all should grow, because ultimately through you we want to make this nation great. So you are all those assets of this nation. So we want to groom these assets in such a way that you all will become future ready. You all become future ready to tackle all the challenges. భవిష్యత్తులో మీకు వచ్చే అన్ని ఛాలెంజెస్ను కూడా ఎదుర్కొనే విధంగా మిమ్మల్ని ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు తీసుకెళ్లాలన్నది కాళీప్రసాద్ గారి సంకల్పం. దానిలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. సార్, ఫ్యూచర్ రెడీ అన్నారు, ఆ పదాన్నే పట్టుకుందాం. ఫ్యూచర్ రెడీ, ఇండస్ట్రీ రెడీ అన్నారు. మరి మీ దృష్టిలో Athens బిజినెస్ స్కూల్ ఫ్యూచర్ రెడీగా ఉందా? స్పెషలైజేషన్స్ విషయంలో మాట్లాడుకుంటే దాని గురించి మీరు ఏమంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు నౌ ఇట్స్ ఎ వరల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్, ఇట్స్ నాట్ ఎ వరల్డ్ ఆఫ్ జర్నలిస్ట్, ఇట్స్ ఏ వరల్డ్ ఆఫ్ స్పెషలిస్ట్. కాబట్టి మొదటి నుంచి ఓరియంటేషన్ నాకు ముఖ్యంగా అక్కడ చూసిన కోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఎంటర్ప్రీనర్షిప్ ఉంది, ఇలా రకరకాల కోర్సెస్ అన్నవి డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆ డిజైన్ చేసిన కోర్సులో కూడా కేవలం అకాడమిషియన్స్తో కాకుండా ఇండస్ట్రీ పర్సన్స్తో కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పెషలైజేషన్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ కరెక్ట్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో గెటింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆర్ గెటింగ్ ది ఇన్పుట్స్ ఫ్రమ్ ది మార్కెట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏమవుతుందంటే సాధారణంగా ఒక అకాడమిక్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కొత్తగా వేరే ప్రపంచం కనిపిస్తుంది. కానీ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఈ రెండింటినీ మనం క్లబ్ చేయగలిగితే, ఆ రెండింటినీ మనం కోఆర్డినేట్ చేసి చేయగలిగితే థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ ది పీపుల్. సో ఆ విధంగా Athens బిజినెస్ స్కూల్లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ డిగ్రీ ప్రోగ్రామ్. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ మేకింగ్ ది చిల్డ్రన్ ఆర్ ది స్టూడెంట్స్ ఫ్యూచర్ రెడీ. ఫ్యూచర్ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మారుతుంటుంది. ఎస్పెషలీ ప్రజెంట్ డే జనరేషన్లో ఫ్యూచర్ అంటే భవిష్యత్తు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది.
దానికోసం మనం వీళ్ళని తయారు చేసుకుంటూ వెళ్ళగలగాలి. మీరు ముందు చూసినా కూడా స్టోన్ ఏజ్ కానీ, కాపర్ ఏజ్ కానీ, ఐరన్ ఏజ్ కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు ఉండేవి. కానీ రాను రాను ఏమైపోతుందంటే వీటిలో డ్యూరేషన్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక 2 సంవత్సరాల్లోనే మొత్తం టెక్నాలజీ మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధమైన అడాప్టబిలిటీ ఎలా స్టూడెంట్స్లో చేయాలి అన్నది కూడా ఒక బిగ్ ఛాలెంజ్. అండ్ ఐ థింక్ ఈథెమ్స్ ఈజ్ రెడీ టు ఇన్కల్కేట్ దోస్ థింగ్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. స్పెషలైజేషన్స్ తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ యూనిక్ థింగ్స్ విచ్ ఈథెమ్స్ హ్యాస్, ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ ఈస్ ఉబుంటు. ఐఎమ్ బికాస్ ఆఫ్ యూ, మనం అంతా ముందు కలిసి వెళ్ళాలి అనేది. క్లాస్ రూమ్స్లో ఒకరికొకరు పోటీ పడే ఈ ప్రపంచంలో ఉబంటు అనే ఒక ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేసి ఒకరికొకరు సహాయం చేస్తూ అందరము కలిసి ముందుకెళ్ళాలి అనే ఒక ఈ విధానం, ఈ టీచింగ్ మెథడ్స్ దట్ వే వి ఇంకల్కేట్ అండ్ ఇంటిగ్రేట్ ఇట్ ఇంటూ అవర్ టీచింగ్, మీకు ఏమనిపించింది సార్ దాని గురించి విన్నప్పుడు? మీరు చెప్పినట్టు ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ కానీ, ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఉన్నప్పుడు గ్రూప్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే నేను ఒకడిని ముందుకు వెళ్ళడం కాదు, ఎందుకంటే రేపు వీళ్ళంతా కార్పొరేట్ లీడర్స్ కానీ రేపు అయినప్పుడు దే హ్యావ్ టు టేక్ ది టీమ్ అలా. నేను ఒకడిని ముందుకు వెళ్ళడం కాదు, వీళ్ళందరినీ కూడా నా స్థాయికి తీసుకురావాలి. అందుకనే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్. సో అందరినీ నా స్థాయికి తీసుకురావాలన్న తపన వాళ్ళలో ఉంటే ఏముందంటే ఆర్గనైజేషన్స్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ ఉబంటు కాన్సెప్ట్లో అది ఒకరు యాక్చువల్గా మీరు తీసుకుంటే ఆఫ్రికన్ నేషన్లో మొదలైన ఉబంటు కాన్సెప్ట్, వాళ్ళందరూ కూడా రేగుపళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అందరూ కలిసి పంచుకొని అందరూ కలిసి ముందుకు వెళ్ళారు. లేకుంటే మామూలుగా టెండెన్సీ ఎలా ఉంటుందంటే నాకు దొరికింది నేను తీసుకువెళ్ళాలని ఉంటుంది. కానీ ఇందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉబంటు కాన్సెప్ట్ మన ఈథెమ్స్లో చూడడానికి, ముఖ్యంగా ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా దే ఆర్ మేకింగ్ ది స్టూడెంట్స్ టు థింక్ అబౌట్ ది ఎంటైర్ సొసైటీ. నా ఇండివిజువల్ గురించి కాదు, నేను ఐ షుడ్ లుక్ ఎట్ ది సొసైటీ ఏం కావాలనుకుంటుంది, దానికి నన్ను నేను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంతోపాటు నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకనే గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రాక్టికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్ మేక్ ది స్టూడెంట్స్ ఏ హోలిస్టిక్ స్టూడెంట్. అది నేను చూసిన విషయం. ఈ ఉబుంటు గురించి మాట్లాడితే చాలా ఎలా డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది సార్. ఉబుంటు గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్లో అలాట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది అన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక గ్రూప్లో 15 స్టూడెంట్స్ ఉంటే అందరూ ఉండేలాగా ఒక గ్రూప్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, సో దట్ హెల్ప్డ్ అవర్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ సో మచ్. ఇంకా చివరిగా AI గురించి మాట్లాడుకుందాం సార్. ఇట్స్ ఆల్ అబౌట్ AI ఎవ్రీవేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ సంథింగ్ విచ్ వి లిసన్ టు ఫ్రమ్ ద మూమెంట్ వి వేకప్ అండ్ టిల్ ద మూమెంట్ వి స్లీప్ ఇన్ ద నైట్. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటిగ్రేషన్ ఆఫ్ AI అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. నాకు అనిపించినంత వరకు వి అట్ ఈథెమ్స్ బిజినెస్ స్కూల్ ఇస్ డూయింగ్ సో మచ్ ఫార్ బియాండ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ కెన్ థింక్ అబౌట్. సో మీరేమనుకుంటున్నారు? చాలా ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే AI అన్నది ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేస్తారు. కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే AI అన్నదాన్ని టీచింగ్లోనూ లెర్నింగ్లో కూడా ఇంటిగ్రేట్ చేసే సిస్టమ్ మనం ఇక్కడ ఈథెమ్స్ బిజినెస్ స్కూల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్, కానీ ఆ టూల్స్ అవన్నీ కూడా ఎలా నేర్చుకోవాలి, ఆ తర్వాత నేర్చుకున్న టూల్స్ని మనం ఎలా అప్లై చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా అదే అన్నాను, ఫ్యూచర్ రెడీ సిటిజన్స్గా తయారు చేసే దాంట్లో AI రోల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. సో బికాస్ ఇట్ హెస్ బీన్ కాట్ వెరీ ఎర్లీ. ఎందుకంటే ఆయనకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కానీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వల్ల హీ కుడ్ మేక్ దిస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సార్ చివరిగా ఒక చిన్న, మీరు తప్పుగా అనుకోకూడదు సార్, చాలా మంది AI చాట్ బోర్డ్స్లో చాలా వింత విషయాలు అడుగుతున్నారు. మీరు అలాంటి ఏదైనా కాన్వర్జేషన్ జరిగిందా? AI చాట్ బోర్డ్తో ఏదైనా వింత క్వశ్చన్ అడగడం జరిగిందా? AI జనరల్గా నేను యూజ్ చేసే వీటిని ఏమవుతుంది అంటే నేను ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్న దీని గురించి అడుగుతుంటాను. ఎందుకంటే AI ఈజ్ అ వెరీ గుడ్ టూల్. ఆ టూల్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే బేసిక్గా యువర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ యు ఆర్ ఆస్కింగ్ అన్న దాన్ని బట్టి ఇట్ గివ్స్ యూ. ఇఫ్ యూ గివ్ ఏ క్రియేటివ్ ప్రాంప్ట్ ఇట్ గివ్స్ ఏ క్రియేటివ్ ఆన్సర్. ఇఫ్ యూ గివ్ ఏ ముండేన్ క్వశ్చన్ ఇట్ గివ్స్ ఇన్ ఏ నార్మల్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. రానున్న రోజుల్లో
ఈథెన్స్ బిజినెస్ స్కూల్ గురించి ఒక హెడ్లైన్ వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మొదలు పెడతాను సార్. మీరు పూర్తి చేస్తే చాలా బాగుంటుంది అండ్ మీరు పూర్తి చేయగలరు కూడా నాకు తెలుసు. రానున్న రోజుల్లో ఈథెన్స్ బిజినెస్ స్కూల్ ఎలా ఉండబోతుంది అంటే, హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది, గచ్చిబౌలి అనగానే ఐటీ గుర్తొస్తుంది, ఏఐ నేటివ్ కాలేజ్ అనగానే ఈథెన్స్ బిజినెస్ స్కూల్ గుర్తొస్తుంది. ఇట్స్ AI native. Yes, sir. Yeah. Thank you so much, sir. It Yeah. was so wonderful talking to you. Namaste, Thank you. sir. All the best. Thank you so much, Namaste. sir.